హాయ్ హలో ఎట్లా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా. ఎస్, థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి నా ఫేస్ చూపించడంకి చాలా రోజులు పట్టేసింది. కొంత టైం తీసుకోవాల్సి వచ్చింది. థీసిస్ సబ్మిట్ చేసిన తర్వాత థీసిస్ కమెంట్స్ రావడానికి, అంటే డిఫెన్స్ వైవా జరగడానికి ఆల్మోస్ట్ ఒక 3 months టైం పడుతుంది అనమాట. ఈ 3 monthsలో ఏం చేయాలి అనేది ఇప్పుడు మనకి పాయింట్ అనమాట. సో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ పీడిఎఫ్కి ట్రై చేద్దాం ఐఐటీస్లో అనుకుని కొన్ని అప్లై చేసిన అనమాట. అట్లా ఐఐటి బొంబాయికి పోయినా కానీ దొబ్బేమన్నారు. బట్ కానీ చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది అక్కడ అట్మాస్ఫియర్. కానీ చెప్పాలంటే నేను ఐఐటి బాంబేకి వెళ్ళకముందు ఐఐటి హైదరాబాద్, ఐఐటి గాంధీనగర్ వెళ్ళాను ఇంటర్వ్యూస్కి, ఎప్పుడు పిహెచ్డి అడ్మిషన్స్ కోసం. కానీ ఈ ఓల్డ్ ఐఐటీస్ని వెళ్ళాలని ఎప్పుడో ఉండింది. ఈవెన్ ఐఐటి మద్రాస్కి, ఐఐటి రూర్కి కూడా అప్లై చేశాను నేను అప్పుడు పిహెచ్డి అడ్మిషన్స్ కోసం. బట్ పోలేదు, అంటే కాన్ఫిడెన్స్ లేదు మనకి వచ్చిద్దా, మనం తీసుకుంటారా అని. అట్లా వెళ్ళలేదు. బట్ ఎప్పటి నుంచో అనుకుంటాం కదా, మనం ఎక్కడో ఉండిపోతుంది కదా ఐఐటీలో చదవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లా ఎక్కడో చిన్న డ్రీమ్ ఉండింది అనమాట. సో అట్లీస్ట్ అయినా అవ్వకపోయినా ఐఐటిని చూసి వద్దాం, దిస్ ఇస్ ద టైం, రైట్ టైం అనిపించింది. వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ చాలా బాగుంది. అంటే నేను వెళ్ళిన సీజన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఆ వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. సడన్గా వచ్చేస్తుంది, సడన్గా ఆగిపోతుంది. అక్కడ కల్చర్ కానీ 24 hours ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుందంట. ఏం రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు లేడీస్కి, జెంట్స్కి అట్లా. కానీ కల్చర్ కూడా, ఫ్యాకల్టీ కూడా ఎంత బాగా మూవ్ అవుతున్నారంటే స్టూడెంట్స్తో. నాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, అంటే నేను వెళ్ళిన ప్రొఫెసర్ ప్లస్ అక్కడ ఉన్న కమిటీ, ల్యాబ్ మెంబర్స్, వాళ్ళతోనే నాకు ఇంటర్వ్యూ జరిగిందనమాట. అంటే యాక్చువల్గా మనకి ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్యాకల్టీగా మనకి ఇంటర్వ్యూ చేస్తారు. అట్లా కతాను వాళ్ళ స్టూడెంట్స్ కూడా దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళతో డిస్కస్ చేస్తాను. నేను ఏదైనా చెప్పిన ఇది ఇట్లా కాదు అట్లా కానీ. బట్ దే ఆర్ వెరీ క్లియర్ అనమాట. క్యాండిడేట్ని ఎలాంటి వాడు ఏంటనేది ఈజీగా చెప్పేస్తారు. సో అంటే ఏమన్నారంటే నా వర్క్ అంత రిలేటెడ్ కాదని మేడం చెప్పేశారు. నాకు అక్కడే అర్థమైపోయింది. సారీ కూడా చెప్పేశారు, అంత నిన్న ట్రావెల్ చేసినందుకు ఏమో అనుకోవద్దని. బట్ నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అట్ ద సేమ్ టైం పూణే నుంచి నేను ముంబై వెళ్ళాను అనమాట. పూణే నుంచి ముంబై వెళ్ళే రూట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ అంటే డెఫినెట్లీ మీరు ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది. మీకు చూపించడం కోసం అక్కడ చిన్న చిన్న కొన్ని ఫొటోస్ తీశాను. హాస్టల్స్ కూడా, ఆ బిల్డింగ్స్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. అంటే ఒక ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, ఎడ్యుకేషన్లో బాగా ఉన్న వాళ్ళు ఈ టెక్నాలజీని ఎట్లా వాడతారనేది ఆ బిల్డింగ్లో అయితే నేను చూసాను అనమాట. క్యాంటీన్స్ అవ్వచ్చు కానీ, ఇంకా అట్లాగే కాలేజ్కి హాస్టల్ కూడా చాలా దూరం అనమాట. ఆల్వేస్ దే విల్ యూజ్ ద క్యాబ్స్. ఎవరు చూసినా క్యాబ్ బుక్ చేస్తూ ఉంటారు. ఇంకో డిఫికల్టీ నేను ఫేస్ చేసింది ఏంటంటే హిందీ అనమాట. అఫ్ కోర్స్ మాకు 8th నుంచి 10th వరకు హిందీ ఉంది. అంటే మేము రాయగలం, చదవగలం, కానీ మాట్లాడడం చాలా కష్టం అనమాట. నేను క్యాబ్ బుక్ చేసిన తర్వాత నేను పలానా దగ్గర ఉన్నానని చెప్పడానికి కూడా నాకు హిందీ వచ్చేది కాదు, ఆయనకు అర్థమయ్యేది కాదు. అట్లా నేను ఫోన్ పక్క వాళ్ళకి ఇచ్చి చెప్పేవాడిని అనమాట. చాలా డిఫికల్ట్ ఫేస్ చేశాను. అందుకే హిందీ నేర్చుకోవాలని ఎందుకన్నారో అర్థమైంది. బట్ ఎప్పుడైతే మనం ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ అయ్యి మనం మాట్లాడుతూ ఉంటామో అప్పుడే వస్తుంది. మనం నేర్చుకుందామని సరే నేర్చుకోలేము. అట్లా బొంబాయి అయిపోయింది. గెలిచిన వాడిన ఐఐటి బొంబాయి అయితే చూసిన, హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఏ ఐఐటి వెళ్తానో నాకైతే తెలీదు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అంటే అక్కడ చదివిన వాళ్ళే మేధావులు అని కాదు, కానీ కొంతమంది అంటే చాలా చాలా బ్యాక్గ్రౌండ్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఐఐటీస్కి. అది మనం ఏం చెప్పలేము అనమాట. అంటే రిసోర్సెస్ని, అంటే 24 hours అక్కడ లైబ్రరీ ఓపెన్లో ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. అలా ఎక్స్ప్లోర్ అవుతారనమాట స్టూడెంట్స్. ఏ రిస్ట్రిక్షన్స్ లేనప్పుడు ఆ ఉన్న రిసోర్సెస్ని మనం ఎంత బాగా వాడుకుంటున్నాం అనేది అక్కడ పాయింట్ అనమాట. సో కానీ ఐఐటీస్కి వెళ్ళాలంటే మనం చిన్నప్పటి నుంచే ఆ డ్రీమ్ ఉండాలి.
అప్పటికప్పుడే మనం వెళ్ళిపోవాలని అనుకుంటే జరిగిపోదనమాట. ఎప్పుడైతే మనం చిన్నప్పుడు ఆ బేస్ లైన్ మనం కరెక్ట్‌గా మన ఎన్విరాన్మెంట్ మనకి సూట్ అయ్యి ఆ వేలో మనం ఉంటామో అప్పుడు మనం రీచ్ అవుతాం. ఏంటి చాలామంది ఎందుకు ఐఐటీలో జాయిన్ అవుదాం అనుకుంటారంటే బీటెక్ తర్వాత చాలా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయన్నమాట. సో ఆ ప్యాకేజెస్ కోసం అంటే వాళ్ళని ఎక్సెల్ చేసుకోవడం కోసం ఎక్కువ జాయిన్ అవుతూ ఉంటారు. హైయర్ స్టడీస్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ బీటెక్తోనే మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి కాబట్టి ఐఐటీస్ చాలా మంచి పేరు ఉంది. బట్ వెన్ వీ కమ్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఎంటెక్ పిహెచ్డి ఇలా రీసెర్చ్ వెళ్ళినప్పుడు టైం పడుతుంది. బట్ ఇట్ హ్యాస్ వాల్యూ. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ అదర్స్ అండ్ వీఆర్ కమింగ్ డౌన్ అంటే అది చాలా ఇదిగా ఉంటుందన్నమాట. సో దేనికైనా టైం రావాలంటారు కదా, బట్ ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి. మీరు కూడా ఏం కంగారు పడద్దు. ఓకేనా, త్వరలో నేను ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను. ఓకే, బాయ్ బాయ్.